చెల్గల్ గ్రామంలోని 744 సర్వే నెంబర్ల గల ప్రభుత్వ భూమిని గ్రామంలోని హిందూ ముస్లింల శ్మశాన వాటికకు కేటాయించాలని ఆర్డీఓ నరేందర్కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెల్గల్ గ్రామస్తులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని చెల్గల్ గ్రామంలోని హిందూ ముస్లింల ఇరు వర్గాల వారికి 744 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని సరిసమానంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేసేందుకు అధికారులు చొరవ చూపి వెంటనే భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెల్గల్ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలతో పాటు పలు కుల సంఘాల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సదర్ ఫర్ ఎంటైర్ చెల్గల్ సార్ ఇది యాక్చువల్గా ఈ చెల్గల్లో సర్వే నెంబర్ 744 అని గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. అందులోకి ఈ కాకతీయ మెయిన్ కెనాల్కు పార్ట్ ఆఫ్ ఇట్ వాస్ అక్వైర్ చేయంగా ఇంకా మనకి ఎకరం 19 గుంటలు మిగిలి ఉన్నది. ఈ ఎకరం 19 గుంటలు పోను ఇక మిగిలినంతా ఫారెస్ట్ ల్యాండ్. ది రెస్ట్ ఈస్ ఫారెస్ట్. అంటే ఇప్పుడు ఈ ఎకరం 19 మధ్యన ఉన్నది. దీన్ని ఏదైతుందో గ్రామంలో ఇటు హిందువులకు అటు ముస్లింలకు శ్మశాన వాటి కొరకు కేటాయింపు కావాలని చెప్పని గతంలో మీకు విజ్ఞప్తి చేస్తే, మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తే మీరు సర్వే చేయించి సర్వే చేపిస్తే సర్వే ఏదైతుందో ఎక్కడ మీరు అందుబాటులో ఉందని చెప్పని రిపోర్ట్ ఇచ్చి అర్థం నిర్ణయం చేస్తూ ఏం చెప్పని రిపోర్ట్ ఇచ్చింది సార్. జాయింట్ సర్వే, ఇది జాయింట్ సర్వే. ఇప్పుడు ఈ ఎకరం 20 గుంటలకి వెళ్ళి మేము హిందువులకు 30 గుంటలు ముస్లింస్ 30 గుంటలు ఇచ్చేస్తే ఇక శాశ్వతంగా వాళ్ళకి సమస్య పరిస్థితి చెలగలు ఏమైపోతారంటే విలేజ్ బస్ స్టాండ్ ఎక్స్పాన్షన్ బాగా ఇచ్చింది ఆ నేషనల్ హైవే కానుకొని వాళ్ళకి ఏదైతే ఉన్నది సోర్స్ ఇదే కాకతీయ మేకెనాల్ అంటుంది. గవర్నమెంట్ దానాలు అటెండ్ చేసిన సార్ అక్కడ. అయితే ఇప్పుడు అక్కడ ఏమేమి సార్ అంతే దాని ఏమేమి సార్ అంటే ఎన్ఆర్ఐఎస్కి వెళ్ళి శాంక్షన్ లెవెల్కి వచ్చింది, రూఫ్ లెవెల్కి వచ్చింది. కానీ ఏంటంటే మాకు అథెంటిసిటీ లేకపోవడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తాపోసారి అది చేస్తుంటారు అన్నట్టు. మేము అడిగేదాన్ని ఏదైతే ఉందో వాళ్ళకి ఏమని చెప్పి అడుగుతున్నాం. తిన్నా సర్పంచ్ వచ్చిండు, ఎంపీటీసీ వచ్చిండు. అంటే ఇక్కడ 1 ఎకర్ 20 గుంటలు 30 వస్తుంది సార్. ఒక దాని ఎకరం 19 గుంటలు అంటేనేమో ఒక గుంట తక్కువ అవుతుంది కాబట్టి అట్లా పెట్టేసాం. आपको सदर साहब जरा हमारा हिंदू भाइयों को भी आप बोलो. జగిత్యాల మండల్ చెల్గల్ రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 744 ఏదైతే గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్ ఉంటుందో అందులో నుండి గతంలో కాకతీయ అంటే ఎస్ఆర్ఎస్పి కాకతీయ మెయిన్ కెనాల్ పోవటంతో కొంత భాగము సేకరణ చేయడం జరిగింది. అంటే కాకతీయ మెయిన్ కెనాల్కు సేకరణ పోను ఇంకా కూడా ఎకరం 20 గుంటలు ఏదైతున్నదో ప్రభుత్వ భూమి అక్కడ మిగిలి ఉండటం, అదేదైతుందో ఫారెస్ట్కు హద్దులో ఉండటంతో ఫారెస్ట్ వాళ్ళు కొంత వివాదం చేయడంతో గతంలోనే అక్కడి సర్పంచ్ గారు అట్లాగే ఎంపీటీసీ గారు ఏదైతుందో ఉప సర్పంచ్ గారు గ్రామస్తులు అందరూ కూడా ఆ ప్రభుత్వ భూమిని గుర్తించగలిగినట్టయితే ఇటు హిందూ శ్మశాన వాటిక అట్లాగే ముస్లిమ్స్కు సంబంధించి కూడా బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పని గతంలో రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేయడంతో ఫారెస్ట్ అధికారులతో జాయింట్ సర్వే కూడా చేయించడం జరిగింది. జాయింట్ సర్వేలో ఈ ఎకరం 20 గుంటలు గుర్తిస్తూ ఫారెస్ట్ హద్దు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎకరం 20 గుంటలు ఏదైతే ఇవాళ సర్వే నెంబర్ 744లో ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగిందో దాని గ్రామస్తులందరూ కూడా ఏదైతే గ్రామ పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి ఇటు హిందువులకు అందులో నుండి 30 గుంటలు అట్లాగే ముస్లిమ్స్ కూడా ఏదైతే ఉందో వాళ్ళ పాత అంటే బస్ స్టాండ్ ఏరియా ఈ జాతీయ రహదారి ఆనుకుని ఉన్నటువంటి ముస్లిమ్స్కి అందరికీ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ఒక 30 గుంటలు ఇచ్చే విధంగా కేటాయింపు చేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయటము, దానికి సంబంధించి వాళ్ళ గౌరవ ఆర్డీఓ గారికి ఏదైతున్నదో గ్రామస్తులందరూ కూడా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు అట్లాగే కోఆప్షన్ మెంబర్, ముఖ్యంగా మన మజీద్ సదర్, హిందూ మతాలకు సంబంధించినటువంటి వివిధ కుల పెద్దలందరూ కూడా గౌరవ ఆర్డీఓ గారికి కలిసి ఈ సర్వే నెంబర్ 744లో అందుబాటులో ఉన్నటువంటి ఎకరం 20 గుంటలను
హిందూ శ్మశాన వాటిక వైకుంఠ ధామానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఈఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వైకుంఠ ధామం నిర్మాణం ప్రోగ్రెస్ ఉన్నదో దాన్ని 30 గుంటలు హిందూ శ్మశాన వాటికకు దహన సంస్కారాలకు అట్లాగే కర్మకాండలకు సంబంధించి అన్నీ వినియోగించుకోవడానికి కేటాయింపు చేయాలని చెప్పని ముస్లింకి సంబంధించి కూడా 30 గుంటలు కేటాయింపు చేయాలని చెప్పని ఆర్డీఓ గారి విజ్ఞప్తి చేయడం, ఆర్డీఓ గారు కూడా సానుకూలంగా స్పందించి తహసీల్దార్ గారికి ఏదైతుందో తక్షణమే మరి స్థల పరిశీలన చేసి ఈ హిందూ శ్మశాన వాటిక అట్లాగే ముస్లిం శ్మశాన వాటిక అంటే ప్రభుత్వ ఆలోచన విధానం కూడా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే ప్రాధాన్యతగా ఈ శ్మశాన వాటికను కేటాయింపు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకున్నప్పటికీ కూడా ప్రభుత్వం సేకరణ చేసి కూడా ఈ శ్మశాన వాటికలో స్థలం కేటాయింపు చేయాలని చెప్పిన కూడా భావించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో చెలిగల్లో మన ప్రభుత్వ స్థలం అందుబాటులోకి రావటం ఒక విధంగా మన సంతోషం. భవిష్యత్ తరాలకు ఏదైతుందో శాశ్వతంగా ఈ హిందూ శ్మశాన వాటిక అట్లాగే ముస్లిం శ్మశాన వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన కూడా స్థలం ఏదైతుందో సత్వరమే కేటాయింపు చేయగలిగినట్టయితే వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించి స్నాన వాటికలే కానివ్వండి, ఇంకా ఇతర కర్మకాండలు చేసుకోవడానికి కొరకు సౌకర్యం ఏర్పాటు చేయడమే కానివ్వండి, అట్లే ముస్లింకి సంబంధించినటువంటి ఒక బరీల గ్రౌండ్కి ఏర్పాటు చేసేటువంటి సరిహద్దు నిర్ణయాలు ఇట్లాంటి అన్నీ కూడా మౌలిక సదుపాయం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సత్వరమే కేటాయింపు చేసే విధంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా సానుకూలంగా స్పందించిందో సాధ్యమైన తొందరలో ఈ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది.